ఆత్మాభిషేకము ఆనందనిలయము ఆత్మాభిషేకము నా హృదయానందము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం నింపుమా నీ అభిషేకం నిలుపుమా పశువుగా రక్తాభిషేకము రక్తవర్ణుడై ప్రేమాభిషేకము పగటి వేళలో మేఘాభిషేకము మేఘాసీనుడై మహిమాభిషేకము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం నింపుమా నీ అభిషేకం నిలుపుమా మారానీలతో మధురాభిషేకము కానా విందులో జీవాభిషేకము ఆకలి బాధలో మన్నాభిషేకము అందుకే అబ్జర్వేషన్ పరిశీలనగా చేసి మాట మాట్లాడతామంటే కూడా సమయోచితమైనటువంటి మాట ఏంటమ్మా ఎలాగొంది సామెత గ్రంథంలోను సమయోచితమైనటువంటి మాట మనం పలికితేనట చెప్పండి ఏంటి వెండి పళ్ళెములో పెట్టినటువంటి బంగారు పండ్ల వంటిది. అది కొంచెం డౌట్ వస్తూ ఉంటుంది, బంగారు పళ్ళులో వెండి పళ్ళు పెట్టారా, వెండి పళ్ళులో బంగారు పళ్ళు పెట్టారు, ఏ పళ్ళులో ఏం పెట్టారు ఒకసారి చెప్పాలి ఏమండి. వెండి పళ్ళెములో బంగారు పండ్లు అని కనుక పెట్టినటువంటి సమయోచితమైనటువంటి మాట ఆ విధంగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఇప్పుడు త్రిత్వ ఆదివారముల గురించి, త్రిత్వం ఎన్నింటిలో ఉందో, త్రిత్వం అన్నీ కూడా మనం చెప్పుకున్నాం. చెట్టు గురించి చెప్పుకున్నామా, రోజు గురించి చెప్పుకున్నామా, ఇంకా సంవత్సరాల గురించి చెప్పుకున్నామా, మానవ శరీరం గురించి చెప్పుకున్నామా. ఆదాము అవ్వలు ఇప్పుడు ఇక్కడ తోటలో ఎవరెవరు ఉన్నారటండి, ఆదాము అవ్వమ్మ, ఇప్పుడు ఎవరైనా తండ్రి గారు ఉన్నారు. తినేసిన తర్వాత ఆకలి కుట్టుకుని కట్టుకున్న తర్వాత ఇప్పుడు తండ్రి గారు సమావేశం అయ్యారు అక్కడికి. ఎవరు చేశారు ఈ పని అని ఆయన అడుగుతుంటే, ఇదిగో ఇదిగో నువ్వు నాకు సాయం ఇచ్చావు కదా, ఈమె మరి ఎందుకు ఇచ్చావు నువ్వు నాకు అసలు అని దేవుడి మీద అనమాట అండి. ఎంతగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు చూడండి. నువ్వు ఇచ్చావు కదా సాయం అన్నావు కదా, మరి ఆవిడ ఏదో చేసిందని ఏదో చేస్తాను అంటే అప్పుడు ఆవిడేమన్నదంటండి, ఆ సర్పం మోసం వచ్చిందయ్యా నన్ను, సర్పం మోసం వచ్చింది. సర్పం దగ్గరికి వెళ్తే సర్పం ఏమంటుందన్నమాట, సర్పాన్ని కూడా కేకేశారు. ఇప్పుడు ముగ్గురం త్రిత్వము. ఇప్పుడు దేవదాసయ్య గారికి ప్రసంగానికి వెళ్ళే ముందు తలుపు వేస్తుంటే వచ్చిందంటండి ఈ ఆలోచన. ఇక్కడ రాశారన్నమాట. ఏమనంటే ఈ దేవదాసయ్య గారికి గుడికి బయలుదేరక ముందు చిన్న ప్రార్థన చేసుకున్నారట.
ఈవేళ త్రిత్వవాది వారం ప్రభువా నేనేం చెప్పాలని తలుపు వేసేటప్పుడు అప్పుడు అడుగుతారు, అంతకు మీద అడుగుతారు కదా. మరి దేవుడు అంత దగ్గరగా మాట్లాడతారనమాట మనం అలవాటు చేసుకుంటే. తలుపు వేసేటప్పుడు మాట్లాడతారు, తలుపు వేయకపోతే మాట్లాడతారు, దారిలో నడుస్తుంటే మాట్లాడతారు, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడతారు. అయితే మరి ఇక్కడ తలుపు బయలుదేరక ముందు చిన్న ప్రార్థన చేసి బయలుదేరినప్పుడు ఒక్క సెకండ్లో, ఒక్క నిమిషం కూడా కదండి, ఎంతలోనూ ఒక్క సెకండ్లో ఈ యొక్క ఆత్మ మర్మం వచ్చిందని చెప్పి లాస్ట్లో రాస్తారనమాట దీన్ని. ఒక్క సెకండ్లోని ఏది ఇప్పుడు తోటలో ముగ్గురున్నారో అనే విషయం త్రిత్వం అన్నమాట. అక్కడ ఆదాము, అవ్వమ్మ, సైతాను, దానికి ఆకేశాడు దేవుడు. అది వచ్చింది, అదేనా మమ్మల్ని ఇలాగ ఇబ్బంది పెట్టేసింది అన్నారు కాబట్టి అది వచ్చింది. అది వచ్చిన తర్వాత ఇప్పుడు త్రిత్వం దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉన్నారంట అక్కడ. మనకి ఎప్పుడైనా ఆలోచన వస్తుంది, ఇది ఆయనకు వచ్చిన ఆలోచన అన్నమాట, అప్పటికప్పుడు వచ్చినటువంటి ఆలోచన. ఏదేను తోటలో ముగ్గురు త్రిత్వంగా ఉన్నారా, ఇప్పుడు ఇక్కడ దేవుడు కూడా త్రిత్వం అక్కడే ఉన్నారు. దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి అయిన దేవుడు ఆదాం దగ్గర నిలబడ్డారంట, కుమారుడేమో ఈ అవ్వమ్మ దగ్గర నిలబడ్డారట, పరిశుద్ధాత్ముడేమో దురాత్మ దగ్గర నిలబడ్డారటండి. ఎందుకు దురాత్మ దగ్గర నిలబడ్డారు? ఆ దురాత్మకు కూడా అర్థం అవ్వాలని, పరిశుద్ధాత్మ శక్తి ఎలాంటిదో అర్థం అవ్వాలని తీర్పులు తీరుస్తున్నారటండి అక్కడ. అది ఒక కోర్టు అంటండి అది, అవునా కదా? తీర్పు తీర్పు ముగ్గురు అక్కడ నిలబెట్టి తీర్మానం చేస్తున్నారు, నువ్వేం చేస్తావు అని చెప్తున్నారు. ఇప్పుడు పంచాయతీ అనమాట అండి అది. కోర్టు అంటే పంచాయతీ కనుక ఈ పంచాయతీలు ఈ ముగ్గురు ముద్దాయిలుగా ఉన్నారు. ఈ ముద్దాయిలుగా ఉన్నటువంటి వారి దగ్గరికి ఈ ముగ్గురుగా వచ్చారనమాట అండి. ఈ ముద్దాయిల దగ్గరికి వచ్చి ఎలాగైనా సరే ఎట్టి వారినైనా ఏ స్థలమందైనా పట్టి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు పడేటటువంటి పాటలు, అక్కడ వాళ్ళకు రక్షించడానికే పాటలు పడ్డారంటండి ఈ ముగ్గురు కూడా. ఈ ఆదాము దగ్గర మరి ఏమంటున్నారన్నమాట, ఎందుకు చేసావు అంటే ఈమె చేసిందని అన్నారు కదా, సర్లే నీ రూపంలోనే నేను ఈ లోకానికి వస్తానని వాగ్దానం. ఏ వాగ్దానం అండి? ఎవరి రూపంలోనూ? పురుషుని రూపంలో. ఆదాం పురుషుని రూపంలోనే నేను వస్తాను, నువ్వు చేసినటువంటి పాపాన్ని నా మీద వేసుకుని నేను నీ మీద లేకుండా చేస్తాను, కోర్టులోనే అనేసారటండి. ఆ తర్వాత ఏమన్నారటండి, అవ్వమ్మ దగ్గరికి కుమారుడిగా వచ్చారన్నమాట. అమ్మ అంటే నువ్వు స్త్రీ గర్భానే కుమారుడిగా నేను పుడతానని ఆయన అక్కడ వాగ్దానం చేశారటండి. అసలు ఈ మర్మాలు ఎవరికైనా తెలుస్తాయండి? దేవదాసయ్య గారు చెప్పినటువంటి మర్మాలు మన బైబిల్ మిషన్ వారు చెప్తారు, వారికి ఈ పత్రికలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు కుమారుని రూపంలో నేను వస్తాను, మీరు చేసిన పాపశాపాలను నా మీద వేసుకుంటానని చెప్పి ఇక్కడ అప్పుడు దురాత్మ దగ్గర అంటే సాతాను దగ్గర ఈయన ఆత్మరూపిలో పరిశుద్ధాత్ముడు ఉన్నారనమాట. ఆ దురాత్మను పరిశుద్ధాత్మగా మార్చగలిగేటటువంటి శక్తి ఏంటంటే పాపంలో పడేయడానికి ఎవరు కారకులు? సైతానే కారకుడు, పాము కాదు అక్కడ కారకుడు. పామును కోరుకుంది అపవాది కోరుకుంది కాబట్టి కోరుకున్నది కనుక వెళ్ళడానికి అవకాశం కలిగింది. నువ్వు అన్నాడు కాబట్టి అందుకే నువ్వు అనకూడదట. మనం ఇలాంటి దురాత్మలు వచ్చి మనల్ని ఏవో కవ్వించి ఏదో చెయ్యాలని మోసం చేయాలని వస్తాం. అది మనం గమనించి ఏం చేయాలంటే దానికి తావు ఇవ్వడానికి వీలు లేదు. కనుక మోసపు పనులు మోసపు క్రియలు ఉంటాయని అర్థం చేసుకో. ఇప్పుడు ఏదైనా తోటలోనే సాతాను యొక్క త్రిత్వం ఏంటో దేవుని యొక్క త్రిత్వం ఏంటో అక్కడ మనకు అర్థమైందని మనము ఈ యొక్క మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నామని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. కనుక ముగ్గురు దగ్గర నిలబడి ఉన్నారు. అలాగే ఆదాముతోటి అన్నాడంట దేవుడు, ఏమన్నాడమ్మా? తప్పు చేసినందుకు ఈ భూమి నిన్ను బట్టి చెప్పండి ఈసారి అది. అలాగా అలర్ట్గా ఉండాలి చెప్పేటంటే ఈ ఒక మాటకి మీరు వింటున్నారని నాకు అర్థమవుతుంది అనమాట. భూమిని ఎవరు చేశారు? అసలు దేవుడే చేశాడు. ఆకాశాన్ని, భూమిని, జలరాశుల్ని, సముద్రాల్ని ఇంక అన్నీ కూడా ఆయనే చేశారు. భూమిని ఇప్పుడు ఆయన చేశారు, ఆయనే ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆయన చేపిస్తున్నారు. చూడండి, కోడల పిల్లల్ని కొడుతుంటే అత్తగారు ఏంటమ్మా అలా కొడుతున్నావు అందే అనుకో, అది ఏమంటారు తెలుసా? నువ్వు కన్నవా? కన్నది నేను, కొట్టుకోవడానికి హక్కు ఉంది నాకు, కొట్టుకోవడానికి హక్కు ఉంది నాకు అని అత్తగారి మీద తిరగబడుతుందండి. ఎంత మాట మాట్లాడుతుందో చూడండి. ఏమనంటే అంటే ఈమెకేమి సంబంధం లేదా? అత్తగారికి రక్తం సంబంధం లేదా?
అంత గడుస్తనంగా మాట్లాడుతుంది అనమాట కోడలది. ఏమంటుంది, నీకేం సంబంధం, నేను కొనుక్కున్నాను, కొట్టడానికి సరిపోతాను, ఆఖరి చంపడానికైనా నేను సరిపోతానంటే దానికి హక్కు ఉంది, దానికి కనుక్కుంది కాబట్టి. అలాగే దేవుడు భూమిని శపించాడంటే, అంటే భూమిని చేసిన వాడే ఈ భూమిని శపించడం ఏంటంటే అతనికి హక్కు ఉందంట, ఆయనకి హక్కు ఉంది. అందుకే మనల్ని పడగొట్టడానికి కానీ నిలబెట్టడానికి కానీ ఆయన ప్రసంగిలో ఏమనుందండి, ప్రసంగిలో అన్నీ కూడానండి. పుట్టడానికి ఆయన ఇష్టమే, చంపడానికి ఆయన ఇష్టమే, పుట్టుట గిట్టుట సంగీతంతో సంతోషంగా ఉండడానికి కానీ మళ్ళీ చావు వచ్చిందని ఆడవడానికి కానీ అన్నీ ఆయన ఇచ్చినయే. కట్టడానికి పడగట్టడానికి ఆయన ఇష్టమే, ఆయనకి అధికారం ఉంది, పరలోకల అధికారం, భూమి మీద అధికారం ఉంది, సర్వాధికారం ఉంది, అన్ని లోకాల మీద కూడా సర్వాధికారం ఉంది. కనుక భూమిని శపించాడంటే ఏమని శపించాడప్పుడు, నీవు గచ్చపదలు ముళ్ళ తొప్పలు మొలుసుదువు గాక అని చెప్పి అన్నారు. కనుక అప్పటికి అది మంచి ఫలాలు ఇచ్చి, ముళ్ళంటే ఉండి కదండి అక్కడ, ముళ్ళు కానీ తొప్పలు కానీ బ్రహ్మదేవుడు ముళ్ళులు కానీ ఏమీ ఉండేవి కదట. ఎంత నీట్గా పరిశుభ్రంగా ఉండేది నేలంతా కూడా. కానీ ఆదామును బట్టి భూమి ఏమైందంటే శపించబడి, నల్లుని కుడితేనంట మంచాన్ని కొడతారంట. ఇప్పుడు నల్లులు లేవండి, అప్పుడు ఏంటి నులక మంచాలు, బద్ది మంచాలు, ఎన్నెన్ని నల్లు ఎంత ఉడకబెట్టి నీళ్లు పొంగులొచ్చి ఇలా కాసి డొక్కించుకుని ఎండలో పెట్టి శుభ్రంగా పోసి వాటిని చంపుకుంటేనే కానీ నిద్ర పట్టేది కాదు. అలాంటి పరిస్థితి మరి. కనుక నల్లు కుట్టిందంటే మనం ఏం చేస్తామంటే నల్లుకి చెప్పం బుద్ధి. నల్లు మనకు కనపడుతుందా, ఒకవేళ కనపడితే కానీ దాన్ని చెప్తామనుకోండి, అవన్నీ పోవాలంటే కనుక ఏం చేస్తామంటే దానికి చేయవలసి దాన్ని చేస్తామన్నమాట. కనుక మరి ఇక్కడ భూమిని శపించాడంటే దేవుడు భూమిని శపించాడు. అయితే ఇంకోటి ఏంటి, భూమిని శపించినా కూడా పంటనే దీవునిచ్చాడంటే. ఆదాము గారికి భూమి మీద శాపమే ఓ పక్కనే. ఎందుకు శాపమయ్యింది, ముళ్ళు వచ్చాయి కాబట్టి, పళ్ళు లేవు కాబట్టి, ముళ్ళు వచ్చాయి కాబట్టి. ఆదాము గారికి ఇప్పుడు ఏం చేయాలన్నమాట, భూమిని పండించాలంటే ఏం చేయాలి, చెమటూర్చి కత్తి కర్ర పుచ్చుకుని ఆ గొడ్డలు ఏదో పుచ్చుకుని వాటన్నింటిని కూడా ఈ ముళ్ళు తుప్పలన్నీ కూడా నరికి సేద్యపరుచుకోవాలి. ఈ సేద్యపరుచుకునే ద్వారా ఏం కలుగుతుంది, పంట అనే దీవెన. ఇప్పుడు కష్టపడకుండా ఇప్పుడు వరకు ఏం చేశారనమాట, కోసుకుని తినేసారు, కడుపు నిండిపోయేది. ఏమండి ఎవరో ఒక అతను చెప్తున్నాడు, ఓ పండు తినేస్తాడండి రాడుతుండు, ఈ మామిడికాయలు ఉన్నంతసేపు కూడాను షుగర్ ఉండని ఏమవరయ్యి, ఓ పండు అంతా తినేసి మంచిగా తీసి పడుకుంటాడంట, ఇంకేం తిండంట. పళ్ళు అయ్యేదాకా పళ్ళే, ఈ మామిడి పళ్ళు కాలం అయ్యేదాకా, ఎందుకంటే అంత ఇష్టం అంటుందండి. ఇంకా ఓ పూట భోజనంగా తీసుకుంటాడంట, తీసుకొచ్చాడండి పర్వాలేదు, ఇంకేం తీసుకోకూడదు, ఆ క్యాలరీస్ పెరగకుండా చూసుకోవాలన్నమాట. అంచేత ఆ పండు, అందుకని ఈ యొక్క పళ్ళు తినేటటువంటి ఇతనికి ఇప్పుడు ఏమొచ్చిందంటే శ్రమ వచ్చింది. శ్రమ, కష్టము అయినా ఆ శ్రమలో దేవుడు ఏం చేస్తున్నాడన్నమాట అండి, దీవెననే పంటనే దీవెనిచ్చాడంటే. ఏం చేస్తున్నాడు, దాని మీద విత్తనాలు చల్లుకున్నాడు, పంట వస్తుంది. ఈ పంట వస్తే పంట ఏం చేస్తున్నాడన్నమాట అండి, తింటున్నాడు, పంట కావలసినంత తను సమకూర్చుకోగలుగుతూ ఉన్నాడు. అందుకే బంజరు భూములన్నీ కూడా ఏం చేయాలంటే నరుడు అన్నవాడు సాగు చేసుకోవాలంటండి. సాగు చేసుకోవడానికి ఏముండాలండి, ఓపిక ఉండాలండి, ముందు చేసుకోవాలండి అంటే ఆశ ఉండాలండి. ఆ ముళ్ళ తప్పలన్నీ చేస్తే మంచి పైరు పండేటువంటి భూమిగా మారుతుంది అది. అందుకే దేవుడు నమ్ముకోలేనటువంటి కుటుంబాల దగ్గరికి వెళ్ళాలట. మనం ప్రార్థన చేసుకునే వాళ్ళ దగ్గరికి కాదు సేవకులంటారు వెళ్ళటం. మా అమ్మ ప్రార్థన ఎవరు చేసుకుంటున్నారమ్మా, అమ్మ ఏమేనండి, అమ్మ మీకు ప్రార్థన చేస్తానమ్మా, ఇంకెందుకు వాళ్ళకి ప్రార్థన వాళ్ళ పాస్టర్ ఉన్నారు, వాళ్ళ సంఘం ఉంది, అన్నీ ఉన్నాయి, ఇంకా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడం ఏంటి, అక్కడికే వెళ్తారు. ఎక్కడికి వెళ్ళమని చెప్తున్నాడు దేవుడు, ఈ బంజరు భూముల లాంటి దగ్గరికి వెళ్ళి దాన్ని నరికి పంట పండేలాగా, ఆత్మ పంట పండేలాగా చెయ్యాలి. నమ్ముకున్న వాళ్ళ దగ్గరికి అతని సేవకులు అంటారు వెళ్ళేటటువంటిది. బంజరు భూములు, బీడు దున్నాలి, బీడు భూములను ఏం చేయాలి, దున్నాలన్నమాట అండి. అది పాత అపోస్తులైనటువంటి వారు ఆ విధంగా చేశారండి. వారు ఏం చేశారండి, కొడుతున్నా సరే, నరుగుతున్నా సరే, మళ్ళీ వెళ్ళి నువ్వు మరి
ఒక ఎవరు దినకరన్ గారి గురించి కాదు, బిల్లీ గ్రహం గారు ఎవరు పెద్ద సేవకుడైన ఆయనకి కాదండి, పాల్యాంగ్ చో గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి ఇంకా హాస్పిటల్లో కూడా ఇంకా జబ్బు నయం అవుదన్నారంట. ఏదో జబ్బు వచ్చింది, ఇంకింటికి తీసుకుపోండి, కావాలని కూడా పెట్టేయండి, ఉన్నన్నాళ్ళు బతుకుతాడు అని. వచ్చేసిన తర్వాత ఒక స్త్రీ సేవకురాలు పట్టుకెళ్ళి చిన్న బైబిల్ ఇచ్చి, బాబు ఎలాగా ప్రాణం పోతుంది కాబట్టి ఈ యేసుప్రభుని నమ్ముకోండి అన్నది. ప్రాణం పోయినా సరే యేసుప్రభు అంటే నాకు ఇష్టం లేదు, ఆ వాక్యం అంటే నాకు ఇష్టం లేదు, నాకు అక్కర్లేదు అన్నారట. మళ్ళీ 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు విసుపు విరామం లేకుండా ఆమె ఏం చేసిందండి? విసుపు విరామం లేకుండా వెళ్ళి, ఏంటి ఇన్నిసార్లు నేను ఒకసారి బైబిల్ ఇసేసాడంటే, ఒకసారి తిట్టేసాడంటే, ఒకసారి ఇంక మళ్ళీ నా దగ్గరికి రాకన్నాడంటే, చస్తే చేస్తాను కానీ నాకు మాత్రం ఆ దేవుడు వద్దు అన్నాడు. అంత పరిస్థితికి వచ్చినప్పుడు కూడా మానలేదంటండి. క్రైస్తవుల దగ్గర ఉండే లక్షణం అదనమాట అండి. విడిచిపెట్టకుండా, విడవకుండా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు, విడవకుండా వాళ్ళ కోసం సువార్త చెప్పడానికి వెళ్తూ ఉంటారు. అలా చెప్తూ ఉంటే అప్పుడు అతనికి ఒక రోజు జ్ఞానోదయం అయిందట. ఏంటి మనిషికి చిరాకు రావట్లేదేంటి, నేను తిడుతున్నాను, కొడుతున్నాను, విసిరేస్తున్నాను, తన బైబిల్ని కూడా విసిరేస్తున్నాను, తనను కూడా విసిరేస్తున్నాను మాటలతోటి, ఏంటి పరిస్థితి అని చెప్పి అతనికి ఆలోచన వచ్చిందట. అప్పుడు అన్నాడట, మళ్ళీ వెళ్ళేసరికి బైబిల్ ఇచ్చి, బాబు ఒక వాక్యం చదువుతానంటే, అయితే చదువు అన్నాడట. అలా చదవడం ప్రార్థన చేయడం రోజు రోజుకి చచ్చిపోతావన్న మనిషి బ్రతికాడు. మరి యేసుప్రభువే దేవుడని తెలుసుకున్నాడు. అప్పటి నుంచి కూడా మరి కోట్లాది విశ్వాసులను సంపాదించుకున్నాడు. దేన్ని బట్టి? ఒకసారి చెప్పండి. ఓర్పును బట్టి. తిట్టినా సరే, కొట్టినా సరే, ఏం చేసినా సరే ఆమె వదలలేదు దేవుని సువార్త చెప్పడం. అది దేవుని సంకల్పం. ఆ వ్యక్తి దేవునికి కావాలి కాబట్టి ఈ సువార్తికురాలిని దేవుడు వాడుకున్నాడు. ఈ సువార్తికురాలిని ఎప్పుడైతే దేవుడు వాడుకున్నాడో అప్పుడు అక్కడ పంట పండిందనమాట అండి. అది ఒక బంజరు భూమి అవునా కదా? బీడు భూమే కదా? బీడు భూమి అది. ఆ బీడు భూమిని ఏం చేసిందనమాట? ఈమె చదును చేసింది, దున్నింది, ఆ ఆత్మ రక్షించబడింది. అనేక ఆత్మలు, కోట్లాది జనం ఉన్నారండి ఆయనకండి. అన్ని చర్చిలు, పెద్ద పెద్ద చర్చిలు, ప్రపంచం అంతటా కూడా చర్చిలు, అంతమంది ప్రజలు నిత్యము ప్రార్థనలతో ఆ దేవాలయాన్ని కూడా అలా వెలుగుతూ ఉన్నాయటండి. బంజరు భూములంటే అసలు దేవుడంటే ఇష్టపడినటువంటి వాళ్ళ దగ్గరికి, దేవుడంటే తెలియనటువంటి వాళ్ళ దగ్గరికి, వాళ్ళండి దేవుడంటే చాలా అసహ్యం చేసుకుంటారు. బాబోయ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే కుదరదండి అనుకుని ఆ ఇల్లు దాటుకుని వెళ్ళిపోతాం. మనమైతే కనుక ఏం చేస్తాము? మనమైతే దాటుకుని వెళ్ళిపోతాం వాళ్ళతో తిట్లు తినలేక. కానీ తిట్లు తినాలంటే అండి ఆది అపొస్తలులు ఏంటంటే వారు ఎలా చేశారో అలాంటి సేవ ఇప్పుడు చెయ్యాలి. మనం ఎంతోమంది మన మీదకి వస్తున్నారు, చంపడానికి వస్తున్నారు, మనల్ని ఏదేదో చేయాలని చిత్రహింసలు చేస్తూ ఉన్నారు మనల్ని, మన సేవకులైనటువంటి వారందరినీ కూడా. అయినప్పటికీ కూడా పర్వాలేదు, ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోతే ఇది సంస్థ ఆగదండి. సంస్థ మాత్రం, క్రైస్తవ సంస్థ మాత్రము అది దినదినాభివృద్ధి పొంది. ఎలాగ 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు యొక్క బోధ చేత పట్టారు శిష్యులైనటువంటి వారు. వారందరూ కూడా 120 మంది ఒక గదిలో ఉన్నప్పుడు ఏమి జరిగింది? పరిశుద్ధాత్మలు దిగారు. పరిశుద్ధాత్మ నాలుకలుగా ఆ 12 మందిని కాదు 120 మందిని కూడా మరి వాక్కును వారికి ఇచ్చింది. పరిశుద్ధాత్మ ఏం చేశారనమాట అండి? వాక్కు, మాట్లాడే శక్తి. నాలుకలు ఒకరి దగ్గరికి ఒక నాలుక, ఒక దగ్గర ఆ నాలుకంటే మాట్లాడే శక్తి ఉండేటటువంటిది. మొన్నే చెప్పాను కదా మీకు, నాలుకంటే మాట్లాడే శక్తిని ఇచ్చేటటువంటిది. ఒక కాలుగా వెళ్ళలేదు, ఒక ముక్కుగా వెళ్ళలేదు, ఒక చెయ్యిగా వెళ్ళలేదు. ప్రతి వారి దగ్గరికి కూడా నాలుకలు పరిశుద్ధాత్మలు వెళ్ళాడు. ఎందుకంటే మాట్లాడే శక్తి అనమాట అండి. అది ఒక్కొక్కరి దగ్గరికి ఏమైంది? ఒక్కొక్కరి దగ్గరికి మాట్లాడే శక్తి వెళ్ళింది. అందుకు వారు సర్వసృష్టి ఎక్కడుందో వాళ్ళకి తెలియదు, కానీ వెళ్ళారు, సర్వసృష్టికి వెళ్ళారు. ఏ దేశానికి ఎవరెవరు వెళ్ళారో తెలియదు. మన దేశానికి అమ్మగారు వచ్చారనమాట, మనకు తెలుసు. అలాగా 12 మంది శిష్యులు కూడా ఆ విధంగా వెళ్ళారు. 12 దేశాలకు వెళ్ళిపోయారు. 120 మంది కూడా దేవుని యొక్క మాటలు చెప్తూనే ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే సువార్త ప్రపంచం అంతటా కూడా భూదిగంతముల వరకు అన్నారండి. భూదిగంతములు అంటే ఏంటి? భూమి దిగంతములు అంటే దిక్కులు, 4 దిక్కులు, 4 మూలలకే కూడా ఈ యొక్క వాక్కు ప్రకటన చేసేసారు కనుక ఇప్పుడు నువ్వు చేయవలసిన పని వాళ్ళు విడిచిపెట్టిన పనినే చెయ్యాలి. మనం చేయవలసినటువంటి పని ఇప్పుడు మనం సవాలుగా తీసుకోవాలన్నమాట. మనం కనుక అక్కడికి వెళ్తే మనకు టీ ఇస్తారు, పర్లేదు వెళ్దాము అని మాట కాదు.
ఆడికి వెళ్తే తిడతారు వెళ్ళొద్దు అన్నమాట కాదు. ప్రతి వారి దగ్గరికి కూడా ఈ సువార్తను మనము ప్రకటన చేసి రావాల్సినటువంటి వారమైన. మరి ఇప్పుడు త్రిత్వం ఎక్కడికి వచ్చింది? తోటలో త్రిత్వము, ముగ్గురు త్రిత్వం. ఎవరెవరు చెప్పండి ఒకసారి. తోటలో ఏదేని తోటలో? ఆదాము, అవ్వమ్మ, సైతాను, మూడు త్రిత్వం. అక్కడ మరి దేవుడు త్రిత్వంగా వచ్చారా లేదా? ఆదాము దగ్గరికి తండ్రిగాను, అవ్వమ్మ దగ్గరికి కుమారుడుగాను, సాతాను దగ్గరికి పరిశుద్ధాత్మగాను వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గద్దెల గురించి చెప్పాను, అది కూడా గుర్తు చేసుకుని లాస్ట్ అండ్ ఫైనల్. ఇప్పుడు ఏంటి గద్దె? గద్దె అంటే ఏంటి? సింహాసనము అంటే కూర్చునే చోట అనండి. మీరు ఏంటన్నమాట అండి? అది కూర్చునేటటువంటి సింహాసనం అనమాట. కనుక కూర్చుని తండ్రి ఈ గద్దెల మీద కూర్చుంటే కనుక కుమారుడు కూడా పక్కనే కూర్చున్నాడంట. పరిశుద్ధాత్మ కూడా ఎక్కడ ఉండాలి? పక్కనే ఉండాలి. తండ్రి కుమార పక్కనే ఉండాలి. కానైతే ఎక్కడికి వచ్చేసాడు ఆయన? నీ హృదయమైన గద్దెలోకి వచ్చేసాడు. ఇది ఎంత గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. నిన్నెంత ప్రేమించుకున్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఆదరణకర్త నీలోనే ఉంచేసేలాగా చేసేసాడు దేవుడు. పర్మనెంట్గా నీ దగ్గరే ఉండేలాగా దేవుడు గొప్ప వరం ఇచ్చేసాడు మనకి. కనుక త్రిత్వ దేవుని యొక్క దీవెనలు మనకందరికీ కూడా కలగాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఏంటి? ఆదాము దగ్గరికి ఏమి ఇచ్చాడండి? భూమి శపించబడింది అన్నారా లేదా? భూమి శపించబడింది అంటే దానికి ఆ పక్కన ఏమి ఇచ్చేశారు? ఒకటి శాపము, ఒకటి దీవెన. శపించబడము కరెక్టే, కానీ సాగు చేసిన తర్వాత ఏమైంది? పంట భూమిగా మారిపోయింది. మరి దీవెన కాదా చెప్పండి ఒకసారి. నువ్వు కష్టపడకుండా కూర్చుంటే కనుక బియ్యం అన్నమైపోతుందా? ఆ బంగాళదుంపలు కూర అయిపోతాయా? అవో కదా. నువ్వు కష్టపడి అక్కడికి వెళ్ళి చెయ్యవలసిన పని ఏదో ఒకటి ఉంది అక్కడ. నువ్వు కుండలో పోసుకో, పెట్టులో బియ్యము, ఇంకేదో చెయ్యి, అప్పుడు పొయ్యి మీద పెట్టు, అప్పుడు వండుకో, నువ్వు అన్నం అవుతుంది. చెయ్యవలసిన పని మనం చెయ్యకపోతే అవి అక్కడే ఉంటాయి. బియ్యంలాగే ఉంటాయి, కూరగాయలాగే ఉంటాయి. అంచేత చెయ్యవలసిన పని తిరిగి లేవాలి. మనం టైం టేబుల్ వేసుకోవాలి. సేవకులు అంటారు కూడా. సోమవారం నాడు ఒక దగ్గరికి వెళ్ళాలి, మంగళవారం ఒక దగ్గరికి వెళ్ళాలి, వారానికి ఒక పక్కకి మనం వెళ్ళేటట్లుగా నిర్ణయించుకోవాలి, డివైడ్ చేసుకోవాలి మనం. అదే టైం టేబుల్ అన్నారు. దాన్ని ఏమన్నారు? టైం టేబుల్. టైం టేబుల్ ప్రకారంగా మనం చేసుకునేటటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరికి కూడా సువార్తను ప్రకటన చెయ్యవలసినటువంటి వారమై ఉన్నాము. అక్కడ మరి ఇప్పుడు ఆదాము గారికి ఇచ్చింది ఒక శాపము చెప్పాలి, ఒక దీవెన. మరి కుమారుని దగ్గరకు, అవ్వమ్మ దగ్గర కుమారుడు ఉన్నారా? అవ్వమ్మ గారికి ఏం శాపం ఇచ్చారు చెప్పాలి? బిడ్డకే గండం అన్నారు. మనకందరికి తెలిసిందే కదా ఇది. బిడ్డకే గండం, చస్తే చావు, బ్రతికితే బ్రతుకును అన్నారు. అయితే ఇప్పుడు అక్కడ దీవెన ఎలాంటిది? సంతానం అనే దీవెన. కష్టపడుతుంది, నొప్పులు పడుతుంది. ఇదివరకు రోజులైతే 3 రోజులు 4 రోజులు నొప్పులు పడేటటువంటి పరిస్థితి. అవునా కదా? అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అది. కనుక ఆ నొప్పుల తర్వాత ఏమొచ్చిందనమాట? ఆడబిడ్డనో మగబిడ్డనో పండంటి బిడ్డను పక్కన వేసుకుని ఆ చెయ్యేసి నా అమ్మే నా బాబే అనుకుని పాలిచ్చి దాన్ని పెంచి ఎంత ముచ్చట. ఒకసారి ఆలోచన చేయండి. ఎంత ముచ్చటైనటువంటి దీవెన. అంటే బిడ్డకే గండం, నీకు పండు తెచ్చి ఇచ్చావు కాబట్టి నువ్వు చదివింది కాకుండా వీణు కూడా చనిపోవు కాబట్టి ఇదిగో బిడ్డకే గండం అన్నారు. మీ ఇద్దరికి కూడా వాంచ కలుగుతుంది, పిల్లలకు పుడతారు, మీకు పిల్లకి గండం అన్నారు. ఆ గండాన్ని కూడా దేవుడు ఏం చేశాడండి? దీవెనగా మార్చాడండి. అయితే సైతాన్ దగ్గరకు వచ్చారండి. మట్టు లేని గొయ్యిలోకి వెళ్ళిపోవడమే తప్ప నీకు దీవెన లేదు. సైతానికి ఏమి లేదు? దీవెన లేదు. మట్టు లేని గొయ్యలోకి నిన్ను పంపించడమే తప్ప ఇంకా నీకు దీవెన అనేటువంటిది లేదని చెప్పారు. కనుక ప్రభువా అంటే చాలు క్షమిస్తాడు దేవుడు. ప్రభువా అంటే చాలు ఇస్తాడు దేవుడు. మనం అడగక పొందలేకపోతూ ఉన్నామట. యాకోబు గారు అన్నారు, అడగక పొందలేకపోతున్నాం. అడిగితే కనుక సకల సమృద్ధితో దేవుడు నింపుతాడనేటువంటి విషయాన్ని దేవుడు మనకి తెలియజేశాడు. కాబట్టి త్రిత్వ ఆదివారం నాడు దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటంటే త్రిగుణాశీర్వాదం అంటండి. అది త్రిగుణ ఆశీర్వాదం అంటే త్రిగుణములు, 3 గుణములు కలిగిన ఆశీర్వాదములు. ఆ వేళ వాళ్ళకి ఎలాంటి దీవెన ఇచ్చాడో ఈవేళ మనకి కూడా అటువంటి దీవెన ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అట్టి దీవెన ఆశీర్వాదములు, త్రిత్వాద్వారం యొక్క ఆశీర్వాదములు, త్రిత్వము యొక్క ఆశీర్వాదములు దేవుడు మనకు అందరికి ఇచ్చి నిండుగా మెండుగా ఇచ్చి సంపూర్ణముగా అనుగ్రహించి రెండవ రాకడకు ఆయత్తపరచును గాక. ఆమేన్. ప్రభువా వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు. దైవజనులకు మీరు ఒక్క సెకండ్లోనే ఇచ్చారంట ఈ యొక్క వర్తమానము. ఈ వర్తమానం ప్రపంచమంతటికి తెలియజేశారు బిడ్డలైనటువంటి వారు.
కనుక ఇప్పుడు మేము చెప్పుకోవడానికి అవకాశం కలిగించావు తండ్రి. స్తోత్రములు, వందనాలు ప్రభా. కనుక నా తండ్రి త్రిత్వం అంటే అన్నీ చెప్పుకున్నాను తండ్రి. ఈ యొక్క సాతాను త్రిత్వం కూడా గురించి కూడా మేము చెప్పుకున్నాను తండ్రి. అయితే ఆదాము అవ్వలకు ప్రభా శాపముతో పాటు దీవెన కూడా ఇచ్చావు తండ్రి. సాతానికైతే గనక ఇంకా శాపమే కానీ దానికి దీవెన అనేటటువంటిదే లేదు. కనుక ప్రభు సహాయము చేసి దీనిమైనటువంటి మాకు నీ కృపాశీర్వాదాలతో నింపి నడిపించుకోమని, అలాగే ప్రభు తండ్రి అయిన దేవా వర్షముగాను, కుమారుడైన దేవా నీవు పరిశుద్ధాత్మ శక్తిగాను, అలాగే ప్రభ కుమారుడైన వెలుగుగా వచ్చారు, అలాగే పరిశుద్ధాత్మ తండ్రి గాలిగా వచ్చారు. ప్రభా నీకు వందనాలు తండ్రి. ముగ్గురుగా వచ్చి 3 భావాలు కూడా కలిసి ఉన్నామనేటువంటి తత్వాన్ని, ఏకత్వాన్ని తెలియచేసినటువంటి విషయాన్ని బట్టి వందన. అట్టి ఏకత్వం సంఘానికి మరి అందరికీ కూడా అనుగ్రహించి మీరు మహిమ పొందమని, రెండవ రాకడకు ఆయత్తపరచుకోమని, అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడిగా మా కొరకు రానయ్యన్న యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.